నమస్తే, వెల్కమ్ టు హలో డాక్టర్. ఇవాల్టి హలో డాక్టర్ లో మెడ వెన్నునొప్పితో బాధపడేవారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుందో తెలియజేయడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు హోమియో కేర్ ఇంటర్నేషనల్ నుంచి డాక్టర్ కవిత గారు ఉన్నారు. వారిని అడిగి వివరాలు తెలుసుకుందాం. మీరు కూడా ఇలాంటి సమస్యతో బాధపడుతుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేసి డాక్టర్ గారితో లైవ్ లో మాట్లాడొచ్చు. హలో డాక్టర్, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్. ఫస్ట్ ఈ మెడ నొప్పి వెన్ను నొప్పి రావడానికి మెయిన్ రీజన్స్ ఏంటంటారు? ఓకే, నవేడేస్ చాలామంది వెన్ను సమస్యలతో బాధపడుతున్నారు. అది ప్రొఫెషనల్లీ కావచ్చు, లేకపోతే డెఫిషియన్సీనే కావచ్చు. సో సిట్టింగ్ ప్రొఫెషన్ ఎవరైతే ఎక్కువ ఉంటారో, వెన్ను అంటే మనకు మన బాడీలో మల్టిపుల్ జాయింట్స్ ఉంటాయి. అందులో మనకు వెన్ను బ్యాక్ బోన్ అంటాం, మేజర్ సపోర్ట్ టు ద బాడీ. సో సెంట్రల్ బాడీ మొత్తం మనకు ఈ సపోర్ట్ అనేది, బ్యాక్ సపోర్ట్ మొత్తం మనకు వెన్ను వల్లనే వస్తుంది. ఎప్పుడైతే అది డెఫిషియన్సీ వల్ల కావచ్చు, లేకపోతే డిజనరేటివ్ చేంజెస్ వల్ల కావచ్చు, ఇంజురీస్ వల్ల కావచ్చు, ఓవర్ బర్డన్ వల్ల కావచ్చు, ఓవర్ స్ట్రెయిన్ వల్ల కావచ్చు, ఇవి ఇన్కామన్ రీజన్స్ ఉంటూ ఉంటాయి మనకి. సో దీనివల్ల మనకి స్పాండిలోసిస్ అంటే వెన్ను సమస్యలు రావడానికి గమనిస్తూ ఉంటాం. సో నవేడే చిన్నపిల్లలు కూడా గమనిస్తున్నాం కాల్షియం డెఫిషియన్సీ అండ్ వైటమిన్ డెఫిషియన్సీ డ్యూ టు మెటబాలిక్ డిజార్డర్ చిన్న ఏజ్ గ్రూప్లో కూడా మనకు యాడ్ అవుతున్నాయి. థైరాయిడ్ లాంటి సమస్యలు ఎక్కువ యాడ్, డయాబెటీస్ కూడా ఎర్లీ ఏజ్ కూడా మనం ఎక్కువ గమనిస్తున్నాం. దట్టు సెడెంటరీ యాక్టివిటీ అంటే శారీరక శ్రమ లేకపోవడం, సిట్టింగ్ ప్రొఫెషన్సే కావచ్చు, లేకపోతే కంటిన్యూగా సిట్టింగ్ ఉండడం, సిస్టమ్ ముందు వర్క్ చేయడం మోర్ దెన్ 8 to 9 hours కానీ, మీలాగా యాంకరింగ్ ప్రొఫెషన్సే కావచ్చు, కంటిన్యూస్ వర్క్ ఉండడం వల్ల ఓవర్ స్ట్రెయిన్ ఆఫ్ ద జాయింట్స్ అవుతూ ఉంటుంది. ముఖ్యంగా హైటెక్ పీపుల్ డిజీజ్ అంటాం మనం, సాఫ్ట్వేర్ ఇంజనీర్ డిజీజ్ అంటాం. ఎందుకు? సిస్టమ్ వర్క్ ఎక్కువ వాళ్ళు చేసేవడం వల్ల స్ట్రెయిన్ అయ్యేది ఎక్కువ మెయిన్ పార్ట్ నెక్ అండ్ బ్యాక్. సో దానివల్ల మనకు ఎక్కువ వాళ్ళకు స్పాండిలోసిస్ రావడం అనేది ఎక్కువ గమనిస్తూ ఉంటాం. దట్టు అండ్ కొంతమందికి ఇంజురీస్ ఉంటూ ఉంటాయి. సో ఎనీ హిస్టరీ ఆఫ్ ఇంజురీస్ ఉండడం వల్ల ఇలాంటి సమస్య వస్తుంటాయి. ఫీమేల్లో సర్జరీస్ కూడా వన్ ఆఫ్ ద బేసిక్ రీజన్. అంటే లుంబార్ పంక్చరింగ్ రావడం, సర్జరీస్ ఉంటే కంపల్సరీ అనస్థీషియా అంటే మనకు లుంబార్ రీజన్లో ఇవ్వాలి. సో దానివల్ల కూడా మనకు డీజనరేటివ్ చేంజెస్ ఎర్లీగా గమనించే ఛాన్సెస్ ఉంటాయి. సో కాల్షియం డెఫిషియన్సీ, సెడెంటరీ యాక్టివిటీ, మెటబాలిక్ డిజార్డర్స్ ఎట్ ద సేమ్ టైం అండ్ డెఫిషియన్సీ ఉండడం వల్ల మనకు ఎక్కువ ఇలాంటి సమస్యలు వస్తున్నాయి. దాంతోపాటు ఓవర్ వెయిట్ లిఫ్టింగ్ ఉండే ప్రొఫెషనల్స్ కూడా కొంతమంది ఉంటారు. కూలీలే కావచ్చు, డ్రైవింగ్ ప్రొఫెషనే కావచ్చు, లేకపోతే అగ్రికల్చర్ పీపులే కావచ్చు. సో అండ్ స్టిచ్చింగ్ చేసే వాళ్ళు కూడా కంటిన్యూగా స్టిచ్చింగ్ చేయడం వల్ల ఇలాంటి సమస్యలు ఎక్కువగా మనం గమనిస్తూ ఉంటామండి. సో లక్షణాలు కనుక తీసుకుంటే ఎనీ జాయింట్ మనకు పర్పస్ ఏంటి? ఫస్ట్ ఫ్లెక్సిబిలిటీ, కదలిక అనేది ఇవ్వాలి. సో ఇనీషియల్గా వాళ్ళకి ఇలాంటి స్ప్రెయిన్ లానే వస్తూ ఉంటాయి. వెన్ను సమస్య వస్తే నెక్కు పట్ల కనుక వస్తే దాన్ని సర్వైకల్ స్పాండిలోసిస్ అంటాం. సో ఫ్లెక్సిబిలిటీలో మార్పు రావడం అంటే సడన్గా మూమెంట్ అనేది జరగకపోవడం, లెఫ్ట్ సైడ్ మూమెంటే కావచ్చు నెక్ది, రైట్ సైడ్ మూమెంటే కావచ్చు ఫార్వర్డ్ బెండింగ్కే కానీ బ్యాక్వర్డ్ బెండింగ్కే కానీ ఇబ్బందికరంగా ఉండే ఛాన్సెస్ ఉంటుంది. స్టిఫ్నెస్ రావడం, సో కదలికలు ఇబ్బంది రావడం, స్టిఫ్నెస్ రావడం. దెన్ స్టిల్ స్ప్రెయిన్ అయింది కదా అని కనుక నెగ్లెక్ట్ చేస్తే సో డిజీజ్ ఫర్దర్ ప్రోగ్రెస్ అయిపోయి డిస్క్ బల్జింగ్కి కారణమయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో రిస్ట్రిక్టెడ్ మూమెంట్ ఇట్ మే లీడ్స్ టు పెయిన్ఫుల్ మూమెంట్. సో కదలికలో ఇబ్బంది రావడం అండ్ నొప్పితో కూడిన కదలిక వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ఇంకా ఫర్దర్ డీజనరేషన్ అయితే కనుక డిస్క్ అనేది బల్జ్ అయిపోయి మనకు అక్కడ నర్వ్స్ ఉంటూ ఉంటాయి. సో సర్వైకల్ నుంచి మనకు హ్యాండ్స్కి కావచ్చు, మెడకే కావచ్చు, బ్రెయిన్కే కానీ నర్వ్స్ అనేది సప్లై చేస్తూ ఉంటుంది. సో ఏ పర్టికులర్ నర్వ్ అయితే కంప్రెషన్ అవుతుందో ఆ పర్టికులర్ పార్ట్ ఆ లాగడం కానీ, తిమ్మిరి రావడం కానీ ఉండే అవకాశం ఉంటాయి. ఇంకా డిజీజ్ ప్రోగ్రెస్ అయితే మజిల్ ఇన్వాల్వ్మెంట్, నర్వ్ ఇన్వాల్వ్మెంట్, బోన్ ఇన్వాల్వ్మెంట్ అంటే పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటుంటాయి. ఇది మనకు 2 రకాలుగా చూస్తాం. బోనీ గ్రోత్ వల్ల డిస్క్ బల్జెస్, సో సాఫ్ట్ టిష్యూ గ్రోత్ అండ్ బోనీ టిష్యూ గ్రోత్ వల్ల 2 కూడా మనకి ఈ ప్రాబ్లమ్స్ అనేవి గమనించే అవకాశం ఉంటాయండి. రైట్, ఈ మెడ నొప్పి వెన్ను నొప్పి ఉన్న వాళ్ళు టెస్ట్ చేయించుకోకుండా మెడికల్ షాప్లోకి వెళ్ళి టెంపరీగా పెయిన్ కిల్లర్స్ తీసుకుంటారు. అంటే వాళ్ళకి ఫ్యూచర్లో ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంటాయంటారా? వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఓకే, నాట్ ఓన్లీ ఇప్పుడు పెయిన్ ఉంది కదా అని చెప్పి చాలా మందికి ఈరోజు పెయిన్ తగ్గుతైపోతుంది అని చెప్పేసి పెయిన్ కిల్లర్స్ రూపంలో మెడిసిన్స్ వాడుతూ ఉంటారు. బట్ ఫస్ట్ థింగ్, మెడ నొప్పి అనగానే అది వెన్ను సమస్యనా కాదా, వీ హ్యావ్ టు రూల్ అవుట్. సో అది ప్రొఫెషనల్ నథింగ్ బట్ ఫిజిషియన్ దగ్గరికి వెళ్తేనే కరెక్ట్గా జడ్జి చేసే పాసిబిలిటీస్ ఉంటాయి. సో మెడ నొప్పి అనగానే వీ కాన్ జడ్జ్ దట్ ఈస్ డ్యూ టు సర్వైకల్ అనేది. సో మల్టిపుల్ అదర్ డిజార్డర్స్ కూడా, అదర్ డిజీజ్ వల్ల కూడా ఉంటూ ఉంటాయి. మనకి బ్రెయిన్ ట్యూమర్లో కూడా నెక్ రిజిడిటీ ఉంటుంది, దానివల్ల కూడా హెడేక్ వస్తుంది ముఖ్యంగా నెక్ రీజన్లో. అండ్ మైగ్రేన్ హెడేక్స్ కూడా మనకి నెక్ రిజిడిటీతో స్టార్ట్ అవుతుంది, నెక్ పెయిన్తో స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అండ్ టెన్షన్ హెడేక్స్ కూడా మనకు ఆక్సిపిటల్ హెడేక్ ఉండడం వల్ల కూడా వన్ ఆఫ్ ద రీజన్. అండ్ బీపీ హెడేక్స్ కూడా మనకు నెక్ రీజన్లో పెయిన్ వస్తుంది. సో వాట్ అనేది కనుక్కొని దాని ప్రకారం ట్రీట్మెంట్ తీసుకోవడం ఇంపార్టెంట్. ఎట్ ద సేమ్ టైం ఈ రోజు నొప్పి తగ్గుతుంది కదా అని నెగ్లిజెన్స్ కాదు. సో మనం పెయిన్ కిల్లర్ వేసుకుంటే పెయిన్ రిలీఫ్ ఉంటుంది. అది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏ పెయిన్ అయినా, ఏ రీజన్ అయినా కూడా మనకు పెయిన్ రిలీఫ్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. బట్ దట్ ఈస్ నాట్ ద కరెక్టివ్. ఎందుకంటే అండర్లైన్ పెథాలజీ అనేది కరెక్షన్ కాదు, ప్లస్ డిజీజ్ అనేది అండర్లైన్ ప్రోగ్రెస్ అవుతూనే ఉంటుంది. సో పెయిన్ మెడిసిన్ వేసుకుంటూనే మీకు పెయిన్ రిలీఫ్ ఉంటుంది అంతే తప్ప
రోగం తగ్గదు, బట్ ఫ్యూచర్లో సర్జరీకి కంపల్సరీ మ్యాండేటరీ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఎక్కువ నెంబర్ ఆఫ్ కొన్ని నెలలు కానీ రెగ్యులర్గా పెయిన్ కిల్లర్స్ చేసుకోవడం వల్ల మనకి యాసిడిటీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. దానికి 1 more మెడిసిన్ యాడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ లివర్ కిడ్నీ విల్ బి అండర్ ప్రెషర్. సో కిడ్నీ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. పోనీ ఉన్న ప్రాబ్లం తగ్గుతుందా అంటే తగ్గదు, ప్రోగ్రెస్ అయిపోయి అది కూడా సర్జికల్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇట్ మే లీడ్స్ టు ఎమర్జెన్సీ క్రియేషన్, అలాంగ్ విత్ సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండే అవకాశాలు ఉంటాయి. సో వితౌట్ సూపర్విజన్ ఆఫ్ ద ఫిజిషియన్ డైరెక్ట్ డెసిషన్స్ అని తీసుకోవద్దు. అది తీసుకున్నా కూడా చూసింగ్ ఆఫ్ ద సిస్టమ్ ఈజ్ ఆల్సో వెరీ మచ్ ఇంపార్టెంట్. ఎంత ఇనీషియల్ స్టేజ్లో కరెక్ట్ సిస్టంలో మనం పాతవేలో వెళ్తే కనుక ప్రాబ్లం సొల్యూషన్ విధానంలోనే ఉంటుంది. నాన్ సర్జికల్లీ ప్రాబ్లం మనం టోటల్గా రెక్టిఫై చేసుకునే అవకాశాలు అప్పుడు ఎక్కువగా ఉంటాయండి. రేటు కాలర్ ఉన్నారని మాట్లాడదాం. కాకినాడ నుండి నాగేశ్వరరావు గారు. నమస్తే అండి నాగేశ్వరరావు గారు. నమస్తే అండి మేడం. నాకు అంటే ఎన్ని నొప్పి అంటే అండి ఫస్ట్ లోనే అంత ఉంది కదండి, మెడ నొప్పి వస్తుంది. నాకు 2 సంవత్సరాల క్రితం కడుపులో మంట కింద వచ్చిందండి ఇప్పుడు పక్కనే. ఓకే. దానివల్ల పెద్ద జనరల్ హాస్పిటల్ చూపించే ఏమీ లేదన్నారండి. ఎండోస్కోప్ వేశారు, మామూలు స్కానింగ్ తీశారు, ఎంఆర్ఐ స్కానింగ్ తీశారు, ఏమీ లేదన్నారు. అయినా సరే కుడి పక్కనే అలా డొక్క నుంచి మంట నొప్పి వచ్చేది, వాసన అయితే బాగా ఎక్కువగా వచ్చేదండి. అప్పుడు ఇంకా ఈ పెద్ద హాస్పిటల్ లాభం లేదని ఇంకా నేను ప్రైవేట్ హాస్పిటల్ చూపించుకుంటే గాలిబేట సాగిందన్నారండి. గాలిబేట సాగిందని ఆయన దగ్గర మందులు వాడితే తగ్గలేదండి. ఇంకో నాటక దగ్గర వాడుతున్నాను, కొంచెం మాదిరిగా తగ్గింది. కానీ అప్పటి నుంచి నాకు ఈ కుడి పక్కనే ఈ మెడ దగ్గర నొప్పి వచ్చి ఈ కుడి జబ్బ అంతా నొప్పిగా ఉంటుందండి. తర్వాత ఈ కడుపులో మంట ఈ డొక్క కింద వచ్చినప్పుడు ఇలా పైకి జబ్బలో కంట వచ్చేస్తుందండి. దుమ్ము కూడా నొప్పిగా ఉంటుందండి. గాలిబేడకి దీనికి ఏమైనా సంబంధం ఉంటుంది అంటారండి? అవునండి, యాక్చువల్గా మనకు లివర్ దగ్గర కాలేయం దగ్గర గాల్ బ్లాడర్ ఉంటుంది, పిత్తాశయం అంటాం. ఇది పైత్యరసం నిల్వ ఉంచుతుంది. సో చెస్ట్ పెయిన్ అనగానే చాలామంది కార్డియాక్ ప్రాబ్లం అనుకుంటారు. అది కంపల్సరీ చెస్ట్ నుంచి బ్యాక్ సైడ్ ఆఫ్ ది 2 స్కాపులాలు ఉంటాయి కదా మనకి, ఆ బ్లేడ్ ఎముకల మధ్యలోకి పెయిన్ రేడియేట్ అవుతుంది. ఇనిషియల్గా కడుపులో మంటలాగా స్టార్ట్ అవ్వడం, కొంతమందికి వామిటింగ్స్ వస్తాయి, కొంతమందికి ఇండైజేషన్ ఉంటుంది, కొంతమంది లూజ్ మోషన్స్ ఉంటాయి, కొంతమంది కాన్స్టిపేషన్ ఉంటుంది. సో మీ సమస్య గాల్ బ్లాడర్ ఇష్యూనే. గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉండొచ్చు, గాల్ బ్లాడర్లో పాలిపాయిడ్ గ్రోత్ ఉండొచ్చు. సో మీరు మెడిసిన్స్ వాడినా ఓన్లీ యాంటాసిడ్ రూపంలో ఉండే అవకాశాలు ఉంటాయి తప్ప, సో మళ్ళీ రిపీట్ అవుతూనే ఉంటుంది. కొలెస్ట్రాల్ అంటే బాడీకి మనకు కొవ్వు పదార్థాలు ఏవైతే తింటామో డైజెషన్ కంటే కంప్లీట్గా అది శక్తి రూపంలోకి మారాలంటే అక్కడ నుంచి మనకు ఆమ్లం అనేది సప్లై అవుతుంది. సో దాని ఇష్యూ ఉండడం వల్ల ఏమవుతుంది, డైజెషన్ ప్రాబ్లం సరిగా ఉండకుండా లివర్ కూడా ప్రాబ్లం అవుతుంది, ఇండైజెషన్ రావడం, కడుపులో మంట రావడం, వామిటింగ్ సెన్సేషన్ రావడం, కొంతమంది వామిటింగ్స్ కూడా అవుతూ ఉంటాయి. సో డిజీజ్ ప్రోగ్రెస్ అవుతూ ఉంటుంది. బట్ కోలిక్ అండర్లైన్ అంటే సివియర్గా పెయిన్ వస్తేనే వాళ్ళు సర్జరీ కిందకి చేసి రిమూవల్ చేస్తామని అన్లెస్ అంటే దానికి ఏం మెడిసిన్ లేవని చెప్తూ ఉంటారు. లేదంటే హోమియోపతిలో మన గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉన్నా, ఆ థిక్నెస్ పెరిగినా, సర్జరీ రూపంలో మారినా, ప్రొలాప్స్ కండిషన్స్ ఉన్నా, పాలిపాయిడర్ గ్రోత్ ఉన్నా కూడా కరెక్షన్ ఉంటుందండి. ఎందుకంటే ఆ థిక్నెస్ అనేది తగ్గడంతో పాటు, స్లడ్జ్ తగ్గడంతో పాటు, స్టోన్ కూడా మనకు 10 mm లోపల ఉంటే గ్రాడ్యువల్గా తగ్గుతుంది. అంటే ఓవర్ నైట్ సడన్గా తగ్గదు కానీ గ్రాడ్యువల్ తగ్గుతూ సెన్సేషన్ మీకున్న యాసిడిటీ కడుపులో మంట కానీ, బ్యాక్ సైడ్ రేడియేట్ అవ్వడం కానీ, ఎందుకంటే గ్యాసెస్ ఫార్మేషన్ ఎక్కువ అవుతుందో కొద్దీ గ్యాస్ ఎక్కడెక్కడికి రేడ్ అవుతుంది, మీకు అక్కడక్కడ పెయిన్ అవుతుంది. సో మీకు రైట్ సైడ్ రేడియేట్ అవుతుంది, గాల్ బ్లాడర్ ఈజ్ రైట్ సైడ్, మనకు రైటే ఉంటుంది, టువర్డ్స్ హార్టే ఉంటుంది, టువర్డ్స్ అంటే ఆపోజిట్ టు ద హార్ట్ ఉంది, టువర్డ్స్ రైటే ఉంటుంది. కాబట్టి ఆ రేడియేషన్ అవడం ఆ పెయిన్ వస్తుంది. సో మీకు కనుక ఆ గ్రోత్ కానీ గాల్ బ్లాడర్ థిక్నెస్ కానీ తగ్గిస్తే ఈ అసిడిటీ తగ్గుతుంది, ఈ రైట్ సైడ్ రిమూవ్ అయిన పెయిన్ తగ్గుతుంది, గ్యాసెస్ ఫార్మేషన్ తగ్గుతుంది, మోషన్స్ కూడా నార్మల్గా అయిపోయి ప్రాబ్లం రెక్టిఫై చేసుకోవచ్చు. ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ రిపోర్ట్స్తో పాటు 2 years నుంచి వాడుతుందని అంటున్నారు. కాబట్టి ప్రజెంట్ కండిషన్ ఏ విధంగా ఉంది, ఇప్పుడు ఒకసారి స్కాన్ తీయించుకోండి సార్. మనకి ఎన్ నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఉన్నాయి, కాకినాడలో కూడా బ్రాంచ్ ఉంది. ఒకసారి రిపోర్ట్ కనుక తీసుకొని వెళ్తే మీకు డెఫినెట్గా సొల్యూషన్ ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం గాల్ బ్లాడర్ ప్రాబ్లమ్స్ ఇష్యూ ఉన్న వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి. సో నాట్ ఫర్ హోమియోపతి, అంటే హోమియోపతి అని కాకుండా మీకున్న సమస్యకి ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, డైట్ చార్ట్ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది, చెప్పడం అనేది జరుగుతుంది, తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా ఉంటాయి. సో ప్రాబ్లం తొందరగా రెక్టిఫై అవ్వచ్చు. ఒకసారి రిపోర్ట్స్ కనుక తీసుకొని వెళ్ళండి. రైట్, మరో కాలర్ ఉన్నారు పటాన్ చెరువు నుండి వెంకటేష్ గారు. వెంకటేష్ గారు నమస్తే అండి. హలో, మాట్లాడండి డాక్టర్ గారితో. చెప్పండి వెంకటేష్ గారు. హలో హలో, నమస్తే మేడం. నమస్తే వెంకటేష్ గారు, చెప్పండి. నాకు బాగా బ్యాక్ పెయిన్ వస్తుంది మేడం. L5 అని చెప్పారు డాక్టర్ గారు. ఓకే, L4 L5 డిస్క్ బల్జ్ అండి. ఓకే, ఏం చేస్తుంటారు సార్ మీరు? నాకు రైట్ కాలు వచ్చేసి మంగళచాప్ మేడం. పటాన్చెర్లో కాలు, రైట్ కాలు వస్తుంది, లాగుతుంది, లాగుతుంది. ఇట్లా వంగినప్పుడు కానీ అంటుంది. ఎప్పటి నుంచి ఉంది మీకు ఈ సమస్య అనేది? ఈ వారం రోజులు అవుతుంది కాలు అయితే. వెయిట్ లిఫ్టింగ్ ఏమన్నా చేసినా? 3 సంవత్సరాలు. ఓకే, బరువు ఏమన్నా లేబట్టారా ఈ మధ్యలో?
బరువు వాటర్ బబుల్స్ ఉంటాయి కదా జబర్దన్. ఓకే, యాక్చువల్ మీకుంది లుంబార్ స్పాండ్లోసిస్ అంటాం, సయాటికాకి దారి తీసింది. సో 3 years నుంచి పెయిన్ ఉంది, బట్ 1 week నుంచి కాళ్ళు లాగడం స్టార్ట్ అవుతుంది అంటున్నారు. ట్రిగ్గరింగ్ అనేది మీరు వెయిట్ లిఫ్టింగ్ చేస్తున్నారు కదా, 10 liters 20 liters కనుక వాటర్ లేవట్టారు అంటున్నారు కాబట్టి దానివల్ల స్ప్రెయిన్ అయిపోయి ప్రొలాప్స్ కండిషన్, డిస్క్ బల్జ్, డిస్క్ ప్రొలాప్స్ ఉండడం వల్ల ఈ సమస్య వస్తుంది. సో ఇనీషియల్గా మనకు స్టిఫ్నెస్, నడుము స్టిఫ్నెస్ రావడం, ఫార్వర్డ్ బెండింగ్ అనే ఇబ్బంది ఉంటుంది. ప్రొఫెషనల్లీ మీరు కంటిన్యూస్ నిలబడాల్సిందే. సో దానివల్ల ఓవర్ స్ట్రెయిన్ కూడా అవుతుంది. సో దానికి ఏంటంటే డిస్క్ బల్జ్ అయిపోయి రైట్ సైడ్ నర్వ్, బిగ్గెస్ట్ నర్వ్ మనకు ఉంటుంది మామూలుగా సయాటిక్ నర్వ్ అనేది, అది కంప్రెషన్ అవ్వడం వల్ల మీకు రైట్ సైడ్కి సయాటికా వచ్చి కాళ్ళు లాగడం అనేది జరుగుతుంది. సో కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే ఇప్పుడు హోమియో చికిత్స వాడితే మీ కాళ్ళు లాగడం అనేది ఫస్ట్ తగ్గుతుందండి, తిమ్మిరి రావడం తగ్గుతుంది, సయాటికా ప్రాబ్లం క్లియర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఎమర్జెన్సీ కండిషన్ ఉండకుండానే ప్రాబ్లం రెక్టిఫై చేసుకోవచ్చు. బట్ ఈ పెయిన్ తగ్గిన తర్వాత కూడా మేము కొన్ని రకాల ఎక్సర్సైజ్ చార్ట్ ఇవ్వడం అనేది జరుగుతుంది, మజిల్ స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్ అనేది. అది చేసుకుంటూ మన మెడిసిన్స్ కొన్ని నెలలు రెగ్యులర్గా కనుక వాడితే మీకు ప్రాబ్లం ఫ్రమ్ రూట్ అంటే మూలం నుంచి ప్రాబ్లం నిర్మూలన చేసుకోవచ్చండి. సో మనకు ఫీమేల్స్ 45-48 బిలో, మేల్స్ 55 బిలో వచ్చిన వాళ్ళకి కంప్లీట్గా డిస్క్ అనేది ప్రాబ్లం రెక్టిఫై అయిపోయి రీజనరేషన్ రీగ్రోత్ అయిపోయి నార్మల్గా వచ్చిన కండిషన్స్ నెంబర్ ఆఫ్ కేసెస్ ఉన్నాయి. కాకపోతే జాగ్రత్తలు అనేది పాటించాలి. వెయిట్ లిఫ్టింగ్ కానీ యూనిట్ టు అవాయిడ్, కొద్దిగా నడుము బెల్ట్ కంటిన్యూగా నిలబడ్డా కానీ స్ట్రెయిన్ అయినప్పుడు మాత్రం నడుము బెల్ట్ యూస్ చేయడం. అంటే సడన్గా బెండింగ్ అనేది మన చేతుల్లో ఉండదు, మనకు ఒక రోజులో కొన్ని వందల మూమెంట్స్ ఇస్తూ ఉంటాం మనకు అన్కాన్షియస్ స్టేజ్లోనే కాబట్టి అండ్ బెల్ట్ యూస్ చేసుకుంటే కనుక మెడిసిన్స్ వాడితే ప్రాబ్లం ఫ్రమ్ రూట్ టోటల్గా రెక్టిఫై చేసుకోవచ్చు. రైట్, ఈ ఫుడ్ హ్యాబిట్స్ కూడా ఒక రీజన్ అంటారా ఈ కాంప్లికేషన్స్ రావడానికి? యాక్చువల్గా అంటే డెఫిషియన్సీస్లో వన్ ఆఫ్ ద బేసిక్ రీజన్ కూడా అది కాబట్టి. సో చిన్నపిల్లల్లో రావడానికి రీజన్ అండ్ ఫీమేల్లో రావడానికి రీజన్స్ మనకి డెఫిషియన్సీస్ ఎక్కువగా ఉంటాయి. డ్యూ టు మెటబాలిక్ డిజార్డర్స్లో వల్ల డెఫిషియన్సీ వస్తూ ఉంటాయి. క్లోజ్ రూమ్స్లో ఎక్కువ వర్క్ చేయడం వల్ల కూడా మనకు ఫుడ్ డెఫిషియన్సీస్ ఎక్కువ ఉంటాయి, ముఖ్యంగా వైటమిన్ డి అండ్ కాల్షియం డెఫిషియన్సీ. సో క్లోజ్ రూమ్లో వర్క్ చేయడం వల్ల మనకు సన్ ఎక్స్పోజ్ ఉండకపోవడం, వైటమిన్ డెఫిషియన్సీ ఉండడం వల్ల ఈవెన్ దో కాల్షియం రిచ్ ఫుడ్ తీసుకున్నా కూడా బాడీ అనేది అబ్జార్ప్షన్ లెవెల్స్ ఉండవు. సో దానివల్ల కూడా మనకి ఎనీ బోన్, ఎనీ మజిల్ మనకు కంపల్సరీ బోన్ స్ట్రెంత్కి వీ నీడ్ కాల్షియం అండ్ విటమిన్ డి. అది డెఫిషియన్సీ పెరగడం వల్ల కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ ప్రతి ఒక్కరికి నవడేస్ రావడానికి రీజన్ అదే. ఆస్టియోపోరిటిక్ చేంజెస్ అవుట్ ఆఫ్ 10 ఫీమేల్స్లో మనకు 5 to 6 కేసెస్ డిటెక్ట్ అవుతున్నాయి, రీజన్ అదే. సో హెల్దీ డైట్ ఈవెన్ దో మెడిసిన్స్ వాడుతున్నా, సో మెడిసిన్స్ పార్ట్ ఎంతవరకు ఉంటుంది, పెథాలజీ కరెక్షన్ అయ్యేంత వరకు ఉంటుంది, బట్ డెఫిషియన్సీ పార్ట్ పేషెంట్ షుడ్ టేక్ కేర్. సో ఆ డెఫిషియన్సీ కనుక సప్లిమెంటేషన్ రూపంలో కానీ కవర్ చేసేస్తే కనుక ఫాస్ట్ కూడా ప్రాబ్లం రెక్టిఫై అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఇనిషియల్ స్టేజ్లో డెఫిషియన్సీ ఉంటే కనుక విత్ మెడిసిన్స్తో స్ప్రెయిన్ స్టేజ్లో కానీ మైల్డ్ స్టేజ్లో ఉంటే కనుక ప్రాబ్లం టోటల్గా కూడా రెక్టిఫై చేసుకోవచ్చు వితౌట్. ఈ స్పాండిలోసిస్లో ఎన్ని స్టేజెస్ ఉంటాయి అంటారు? అంటే ఈ స్టేజ్లో ఇది సివియర్గా ఉంటుంది, ఈ స్టేజ్లో కంపల్సరీ సర్జరీ అవసరమని మనకి ఎప్పుడు గుర్తించాలంటారు? ఓకే, యాక్చువల్గా చాలా మందికి నెక్ పెయినే కదా నెగ్లెక్ట్ చేస్తారు, బ్యాక్ పెయిన్గా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. ఇనీషియల్గా రెస్ట్ తీసుకోగా తగ్గగానే కూడా నెగ్లిజెన్స్ ఉంటుంది. సో మనకి ఇనీషియల్ స్టేజ్ ఆఫ్ స్పాండిలోసిస్ కనుక తీసుకుంటే ఏ విధంగా అయితే స్ప్రెయిన్ సిమ్టమ్స్ ఉంటాయో, అబ్నార్మల్ పాస్చర్లో పడుకున్నాను కదా, కూర్చున్నాను కదా అందుకనే వస్తుందని నెగ్లిజెన్స్ ఉంటుంది. బట్ రెస్ట్ తీసుకుంటే చాలా మందికి ఇనీషియల్గా తగ్గుతుంది. బట్ స్టేజ్ పెరుగుతుంటే కనుక ఇప్పుడు డిస్క్ బల్జ్ ఇందాక చెప్పే డిస్క్ బల్జ్ అయిపోతే కనుక నెక్ స్టిఫ్నెస్తో పాటు రిస్ట్రిక్టెడ్ మూమెంట్, పెయిన్ఫుల్ మూమెంట్ వస్తే కనుక డెఫినెట్లీ దే నీడ్ టు కన్సల్ట్ ఏ డాక్టర్. ఇమీడియట్లీ కన్సల్ట్ అయితేనే బెస్ట్, ఎందుకంటే దెన్ నర్వ్ ఇన్వాల్వ్మెంట్ కూడా స్టార్ట్ అవుతుంది, డిస్క్ బల్జ్, డిస్క్ ప్రొలాప్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి. సో వన్స్ నర్వ్ ఇన్వాల్వ్మెంట్ స్టార్టెడ్ అంటే సో పెథాలజీ ప్రోగ్రెస్ అవుతున్నట్టే. సో ఎమర్జెన్సీ మే క్రియేట్ ఎనీ టైం. సో నర్వ్ ఇన్వాల్వ్మెంట్ స్టార్ట్ అయితే మనకి ఆ పర్టికులర్ నర్వ్ అయితే ఏ హ్యాండ్కి సప్లై చేస్తుంది, ఎక్కడికి సప్లై చేస్తుందో అక్కడ ఉన్న మజిల్స్ అనేది వీక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మనకు నర్వ్ పని ఏంటి, కండరానికి పని చెప్పి దానికి వర్క్ ఇవ్వడం అనేది. ఎప్పుడైతే నర్వ్ ఈజ్ అండర్ స్ట్రెస్ సో కండరం వీక్నెస్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. గ్రిప్ లాస్, జస్ట్ లైక్ మనకి పార్షియల్ పెరాలసిస్ ఏ విధంగా ఉంటుంది, పెరాలిటిక్ సిమ్టమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. చిన్నపాటి 1 లీటర్ బాటిల్ని లిఫ్ట్ చేస్తున్నా కూడా ఎంతో బరువును మోసిన ఫీలింగ్ ఉంటుంది, నమ్నెస్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. దెన్ మంటలు స్టార్ట్ అవడం అనేది ఉంటుంది, దీన్ని రాడికులోపతి అంటూ ఉంటాం. సో ఇది మనకు డిస్క్ బల్జ్, ప్రొలాప్స్ కండిషన్లో కనిపించే ఛాన్సెస్ ఉంటాయి. అది బ్రెయిన్కి సప్లై చేస్తున్నారు, కంప్రెషన్ అయితే కనుక గిడినెస్, వటిగో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇట్ మే లీడ్స్ టు ఎమర్జెన్సీ కండిషన్. ఇప్పుడు డ్రైవింగ్ చేస్తున్నారు ఎనీవేర్, మేల్ ఆర్ ఫీమేల్ డ్రైవ్ చేయగానే సడన్గా గిడ్డినెస్ వస్తే, సడన్గా నెక్ మూమెంట్స్ గిడ్డినెస్ వస్తే డెఫినెట్లీ ఇట్ మే మ్యాక్సిమం ప్రోన్ టు యాక్సిడెంట్స్. సో అలాంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇది డిస్క్ బల్జెస్ వల్ల వస్తూ ఉంటాయి. కొంతమందికి బోనీ గ్రోత్ కూడా ఆస్టియోఫైటిక్ ఫార్మేషన్ వల్ల కూడా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటూ ఉంటాయి. సో ఆస్టియోఫైటిక్ ఫార్మేషన్ ఏదైనా మల్టిపుల్ లెవెల్స్ కూడా ఉంటుంటాయి, 1 or 2 లెవెల్స్ ఉంటుంటాయి. ఇది కొంచెం ట్రీట్ చేయడానికి కూడా చాలా ఛాలెంజింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సర్జికల్ కూడా ఛాలెంజింగ్ కేస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అరుగుదల వల్ల ఆస్టియోఫైటిక్ ఫార్మేషన్ స్పైక్స్ ఏర్పడతాయి.
సో డిస్క్ బల్జ్ సాఫ్ట్ టిష్యూస్ కరెక్షన్ అవడం ఈజీగా ఉంటుంది, బట్ వేరాస్ ఇన్ కేస్ ఆఫ్ బోనీ గ్రోత్ ఇట్ విల్ టేక్ టైమ్. సో దట్స్ వై స్పాండిలోసిస్ అనగానే ప్రతి ఒక్కరికి కొన్ని వారాల్లో కొన్ని నెలల్లో కరెక్షన్ కాదు, డిపెండింగ్ అపాన్ దట్ మనకు కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా ఫర్దర్ నెక్స్ట్ స్టేజ్ కనుక తీసుకుంటే దేర్ వోంట్ బి ఎనీ స్పేస్ ఇన్ బిట్వీన్ ద వర్టిబ్రా టు వర్టిబ్రా, స్పాండిలోలిసిస్ అంటాం. సో దిస్ ఈస్ 100% ఛాలెంజింగ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ సిస్టమ్. సర్జికల్లే ఆల్సో వీ కాంట్ ట్రీట్ దిస్ ప్రాబ్లమ్, ఎందుకంటే సో దెర్ ఇస్ నో గ్యాప్ అంటే దెర్ ఇస్ నో బల్జ్ అంటే దెర్ ఇస్ నో డిస్క్ అనేది ఉండదు, సాఫ్ట్ టిష్యూ ఉండకపోవడం వల్ల రీజనరేషన్ అనేది చాలా కష్టమయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇది ఎక్కువ మనకి యాంక్లోజింగ్ స్పాండిలోసిస్ స్టేజ్లో మనకి ఎక్కువ గమనిస్తాం. వన్ ఆఫ్ ద ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అది. సో 20 to 30 ఏజ్ గ్రూప్లో ఉంటుంది. కంప్లీట్లీ బో లైక్ అంటే ఏ విధంగా అయితే మనకు బాంబూ స్టిక్ ఉంటుంది ఆ విధంగా బెండ్ అయ్యే ఛాన్స్ అంటే ఫ్రెజిలిటీ ఎక్కువ పెరిగే ఛాన్స్ అంటే టోటల్గా స్పైన్ బెండ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఇది కూడా ఛాలెంజింగ్ కాబట్టి ఇట్ విల్ టేక్ టైం. బట్ హెచ్ఎల్ఏ-బీటన్స్ అండ్ పాజిటివ్ ఉన్న కేసులు మన నెగిటివ్ వచ్చిన కేసెస్ ఉన్నాయి. బట్ ఎంత ఎర్లీగా వాళ్ళు డిటెక్ట్ చేసుకొని వస్తారు, దానికి కరెక్షన్ కూడా అయ్యే పాసిబిలిటీస్ కూడా మన దగ్గర ఉన్నాయండి. రైట్, మరో కాలర్ ఉన్నారండి హైదరాబాద్ నుండి నాగిరెడ్డి గారు. నాగిరెడ్డి గారు నమస్తే అండి, డాక్టర్ గారితో మాట్లాడండి. హలో మేడం. నమస్తే నాగిరెడ్డి గారు, చెప్పండి. నాకు మొత్తం టోటల్ బాడీలో L4 L5 2017 సర్జరీ అయిపోయింది. చేశారు డీజనరేటివ్ అని చెప్పి. ఆ తర్వాత అది అట్లే మళ్ళీ అది ఏమి ఇంప్రూవ్మెంట్ కాలేదు, సేమ్ అదే ప్రాబ్లమ్ స్టార్ట్ అట్లే ఉంది. దాంతో పాటు ఇప్పుడు ఒక 6 months ఎబో నుంచి ఈ C5 C6 ప్రాబ్లం వచ్చేసింది. ఈ మధ్య కాలంలో లింప్స్కెల్ ఎక్స్రే చేస్తే అదే C5 C6 లో గ్యాప్ వచ్చేసింది అంటున్నారు. ఓకే, ఈ ఇట్లాంటి L4 L5 ప్రాబ్లం ఉన్నప్పుడు టోటలీ స్పైన్ మొత్తం అలాగే అయిపోతుంది అని చెప్పేసి అంటున్నారు. ప్రాబ్లమ్స్. మీ వయసు ఎంత సార్, ఏం చేస్తుంటారు మీరు? నేను పోలీస్ డిపార్ట్మెంట్. నేను నా వయసు ఇప్పుడు 48. ఓకే, బీపీ షుగర్ థైరాయిడ్ ఏమైనా ఉన్నాయండి? ఈ సర్జరీ అయిన తర్వాతనే బీపీ స్టార్ట్ అయింది, థైరాయిడ్ ఏం లేదు, షుగర్ లేదు. ఓకే అండి, యాక్చువల్గా బీపీ స్టార్ట్ అయ్యి అయితే C5 C6 కోసం ఈ మధ్యన ఒక 3-4 months నుంచి ఒక అంటే ఒక సారీ నేను చెప్పకూడదు, కార్పొరేట్ హోమియోపతి వాడుతున్నాం మళ్ళీ. కాకపోతే మాకు నెక్ లో కొంచెం బాగా ఇరిటేషన్ ఉండేది, ఆ నెక్ ఇరిటేషన్ తగ్గింది కానీ ఇంకా మెయిన్ ప్రాబ్లమ్స్ అట్లా తగ్గట్లా ఉంది. ఈ చలికాలం అని చెప్పేసి అంటున్నారు మరి మీ హోమియోలో. సో యాక్చువల్లీ మీకు లుంబార్ స్పాండిలైటిస్ ఉంది, డిస్క్ బల్జ్కి లామినెక్టమీ చేస్తారు, బట్ ఇట్ ఈస్ గాట్ రిపీటెడ్ అగైన్. సో ఆ విధంగా మనకు అవుట్ ఆఫ్ 100లో మనకు 70% రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కొంతమందికి లాగడం, తిమ్మిలు కూడా తగ్గవు, బర్నింగ్ సెన్సేషన్ డే 2 ఇట్ సెల్ఫ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇది రికరెన్స్ అయింది. సో డిజీజ్ అనేది ప్రోగ్రెస్ అవుతుంది. ఒకసారి డీజనరేషన్ అనేది బాడీలో స్టార్ట్ అయితే సో అండర్లైన్ పెథాలజీ మనం కరెక్షన్ చేయకుండా పెరుగుతున్న దాన్ని కట్ చేసుకుంటూ వెళ్తే వేరే ప్లేస్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కొంతమంది 6 monthsలో, కొంతమంది 1 yearలో మీకు వచ్చిన, కొంతమంది 2 yearలో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మీకు ఇప్పుడు సర్వైకల్ రీజన్ ఆల్సో గాట్ ఎఫెక్టెడ్. సో డిస్క్ బల్జ్ స్పేస్ పెరిగింది అంటే 99% మ్యాక్సిమం డిస్క్ బల్జెస్ వల్లనే మీకు C5 C6 వల్ల ఉంది. సో ఇక్కడ కూడా నర్వ్ రూట్ కంప్రెస్డ్ అయిపోయి కాళ్ళు లాగడం, ఇరిటేషన్ అన్నారా తగ్గింది అంటే బాడీలో మనకు ఫస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ నర్వ్. సో అది నర్వ్ కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మంటలు కానీ, తిమ్మిర్లు కానీ, గిడ్డినెస్ కానీ ఫస్ట్ కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటే సిమ్టమాటికల్లీ. దెన్ బల్జ్ కంప్రెషన్ నార్మల్గా అవుతున్నా కొద్దీ మీకు పెయిన్ తగ్గే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. దెన్ కళ్ళు తిరగడం అన్న తగ్గుతుంది, స్టిఫ్నెస్ తగ్గిపోయి ఫ్రీగా అయ్యే ఛాన్సెస్ ఉంటుందండి. సో హోమియో చికిత్సలో మనకి పెయిన్ కిల్లర్ రూపంలో మెడికేషన్ అనేది ఉండదు. సో అండర్లైన్ ప్రాబ్లం రెక్టిఫై చేసుకుంటూ మెడిసిన్ వెళ్తుంది కాబట్టి సో 5%, 20%, 30% ఇంప్రూవ్మెంట్ ఉండుకుంటూ ఉంటుంది. యాజ్ సచ్ డిజీజ్ ప్రోగ్రెస్ కాదు. దేర్ వోంట్ బి ఎనీ ఫర్దర్ ప్రోగ్రెస్ ఆఫ్ ద డిజీజ్. దెన్ కంట్రోల్ అండ్ కరెక్షన్ అవుతుంది. మీకు సర్జరీ జస్ట్ ఒక 1/2 hourలో 1 hour మన బాడీ కాదనుకుంటే క్లియర్ కట్గా బయటకు వచ్చేస్తారు. బట్ దాని ఎఫెక్ట్స్ ఇన్ ఫ్యూచర్లో ఉంటుంది, మళ్ళీ ప్రాబ్లం రిపీట్ అవుతుంది. వేరేజ్ విత్ హోమియో మన దగ్గర ఉండే కాన్స్టిట్యూషనల్ ప్రిస్క్రిప్షన్ వల్ల పెథాలజీ తగ్గుతూ వస్తుంది, విత్ సేఫ్టీ, వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. గ్రాడ్యువల్ ఇంప్రూవ్మెంట్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. పర్మనెంట్ సొల్యూషన్తో పాటు కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మన దగ్గర అయితే ఫ్యూచర్లో కొంచెం అంటే ఎక్సైజ్ చార్ట్ కూడా ఇస్తాం. ఒకసారి కోర్స్ అయిపోయిన తర్వాత ఎలాంటి ఎక్సైజ్ అనేది చేయాలనేది, మళ్ళీ ప్రాబ్లం రిపీట్ కాకుండా ఉంటుంది. కొద్ది కాల్షియం సప్లిమెంట్స్ వాడుతూ అలాంటి కోర్స్ తర్వాత ఎక్సైజ్ చేసినా కూడా మీకు సర్జరీ వల్ల వచ్చిన తర్వాత మళ్ళీ ఏ విధంగా రిపీట్ అవుతుంది ఆ విధంగా రాకుండానే ప్రాబ్లం సొల్యూషన్ విధానంలో ఉండే అవకాశాలు ఉంటాయండి. బట్ నెక్ ఈజ్ వెరీ సెన్సిటివ్ ఏరియా కాబట్టి సడన్ మూమెంట్స్ లాంటివి చేయకుండా, సివియర్గా పెయిన్ వస్తే మాత్రం యూజ్ నెక్ కాలర్. సో సర్వైకల్ కాలర్ ఒకటి యూజ్ చేసుకుంటూ కనుక మెడిసిన్స్ వాడితే మీకు సపోర్ట్ ఉంటుకుంటే ఫాస్ట్గా డిజీజ్ ప్రోగ్రెస్ కాకుండా కరెక్షన్ అవుతుంది. బట్ మీన్ వెల్ చెక్ ఇట్ అవుట్ వన్స్ సీరం కాల్షియం అండ్ వైటమిన్ డి ఏ లెవెల్లో ఉందో కూడా చూసుకోండి. సో వైటమిన్ డి డెఫిషియన్సీ సివియర్గా ఉందనుకోండి, మనకి షుడ్ బి మెయింటైన్ 30 to 100. అది 20 Bలో కూడా చాలా మందికి ఉంటుంది. సో ఆ విధంగా ఉన్నప్పుడు పెథాలజీ మెడిసిన్ తగ్గిస్తున్నా కూడా ఇట్ మే రికర్ అగైన్. సో డెఫిషియన్సీ ఉందనుకోండి, సప్లిమెంటేషన్ తీసుకుంటూ కనుక మెడిసిన్స్ వాడితే మీకు డిజీజ్ ప్రోగ్రెస్ కాకుండా కంట్రోల్తో పాటు ఫాస్ట్గా కూడా ఇంప్రూవ్మెంట్ అయ్యి గుడ్ ప్రోగ్నోసిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది సార్.
రైట్, ఖమ్మం నుండి మరో కాలర్ ఉన్నారు, శ్రీరాములు గారు. శ్రీరాములు గారు నమస్తే అండి. హలో శ్రీరాములు గారు వినిపిస్తుందా అండి? హలో రైట్, కాల్ కట్ అయినట్టుందండి. రైట్, ఈ పెయిన్స్ రావడానికి ఏజ్ ఫ్యాక్టర్ కూడా ఏమైనా ఉంటుందంటారండి? సో మ్యాక్సిమం మనకి ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. నథింగ్ బట్ ఆస్టియోఆర్థరైటిస్ ఆఫ్ నెక్ బ్యాక్ అనేది. సో మనకు డీజనరేటివ్ చేంజెస్ నథింగ్ బట్ డ్యూ టు ఏజ్ ప్రాసెస్లో మనకి ఇది వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఏజ్ గ్రూప్ పీపుల్లో మనం ఎక్కువ ఈ ప్రాబ్లమ్ని గమనిస్తాం. బట్ నవేడేస్ యాడెడ్ డెఫిషియన్సీస్ వల్ల మిడిల్ ఏజ్ గ్రూప్లోనే ఆటోఇమ్యూన్ డిజార్స్ లాంటి 20-30 ఏజ్ గ్రూప్లో యాంక్లోజింగ్ స్పాండిలైటిస్ వల్ల 20-30 ఏజ్ గ్రూప్లో గమనిస్తున్నాం. మెటబాలిక్ డిజార్డర్ వల్ల చిన్నపిల్లలు కూడా గమనిస్తున్నాం. సో స్ట్రెయిన్, ప్రొఫెషనల్లీ మెంటల్ స్ట్రెస్ అవన్నీ యాడ్ అవుతున్నాయి కాబట్టి సో మనకి ఏ విధంగా అయితే లైఫ్ స్పాన్ 100 years నుంచి 60కి కట్ షార్ట్ అయిందో ఈ డిసీజెస్ కూడా మనకి 20-30 ఏజ్ గ్రూప్లోని ప్రాబ్లమ్స్ కూడా మనకి ఎర్లీగానే గమనిస్తున్నాం. వాళ్ళకున్న డైటరీ హ్యాబిట్స్ ప్రకారంగా డిసీజ్ కూడా ఫాస్ట్గా కూడా ప్రోగ్రెస్ అవుతుంది. రైట్, కొంతమంది పెయిన్స్ వచ్చిన వాళ్ళు వేరే దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటారు, అయినా తగ్గకుండా అట్లాగే ఉంటారు. స్పెషల్గా మీ హోమియో కేర్లో వాళ్ళకి ఎట్లాంటి ట్రీట్మెంట్ ఉంటుంది అంటారు? అంటే మీరు ఇచ్చే భరోసా ఏంటంటారు? యాక్చువల్గా మన దగ్గర ఉండేది మెడికేషన్ అయితే జెనెటిక్ కాన్స్టెంట్ సిమ్లిమం అంటాం, జీసీఎస్ మెథడ్లో ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి సో నా సజెషన్ పర్సనలీ డోంట్ గో విత్ షార్ట్ కట్ మెథడ్స్. అట్లానే సివియర్గా పెంచుకొని అంతవరకు కూడా వెయిట్ చేయొద్దు. సో ఎంత ఎర్లీగా మీరు డయాగ్నోస్ చేసుకొని చూసింగ్ ఆఫ్ ద సిస్టమ్ ఈజ్ ఆల్సో వెరీ మచ్ ఇంపార్టెంట్ అన్న రీజన్ అదేనండి. సో హోమియో చికిత్సలు ఏంటి అంటే సో పెయిన్ కిల్లర్ రూపంలో షార్ట్ కట్ మెథడ్లో ఎమర్జెన్సీ రూపంలో క్రియేట్ కాకుండా కూడా డిజీజ్ పెథాలజీ మీద మెడిసిన్ వర్కౌట్ అవుతుంది. కాబట్టి ఫ్రమ్ రూట్ అంటే మూలం నుంచి మనకు నిర్మూలన అనేది ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఒకసారి మీరు స్టార్ట్ అయిన మెడిసిన్ కనుక స్టార్ట్ చేస్తే దేర్ వోంట్ బి ఎనీ ఎమర్జెన్సీ కండిషన్. సో డిసీజ్ ప్రోగ్రెస్ కాదు కాబట్టి దెన్ గ్రాడ్యువల్గా ప్రాబ్లం కరెక్షన్ అవుతుంది, మూలం నుంచి నిర్మూలన అవుతుంది. ఎట్ ద సేమ్ టైం ప్లస్ థింగ్ ఏంటంటే దేర్ వోంట్ బి ఎనీ 1+1 ఆఫర్స్. అంటే ఒక ప్రాబ్లం కానీ మన దగ్గరకు వస్తే ఎసిడిటీ రావడమో కిడ్నీ లివర్ డ్యామేజ్ అవ్వడం అట్లాంటి ప్రాబ్లమ్స్ ఉండవండి, సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు. ఎందుకంటే మనం ఇచ్చే మెడికేషన్ పెయిన్ కిల్లర్ రూపంలో ఉండదు కాబట్టి. సో డిసీజ్ ప్రోగ్రెస్ కాదు, మళ్ళీ రిపీట్ కాదు, సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. బట్ చేయాల్సింది ఏంది, ఓపిక కొన్ని నెలలు అంటే మీకున్న సివియారిటీ ప్రకారం మనకు డ్యూరేషన్ అనేది రీసెర్చ్ చేసే అవకాశం, ఆ ఓపిక ప్రకారం మెడిసిన్ కనుక వాడితే మీకు టోటల్గా ప్రాబ్లం రెక్టిఫై అయ్యే అవకాశాలు ఉంటాయి. సో హోమియో చికిత్స మీకు బయట ఉంది, మన దగ్గర ఉంది డెఫినెట్లీ. బట్ క్వాలిటీ ఆఫ్ మెడిసిన్స్లో మన దగ్గర 100% తేడా ఉంటాయి. అండ్ ఇచ్చే ప్రిస్క్రిప్షన్ కూడా బేసింగ్ ఆన్ వాట్ అనేది మనకు అది క్రైటీరియా వైజ్ డిఫర్ ఫ్రమ్ డాక్టర్ టు డాక్టర్. కాబట్టి ఆ విధంగా కూడా మీరు మ్యాక్సిమం ఫెచ్చింగ్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. మ్యాక్సిమం రిజల్ట్స్ మోర్ దెన్ 80-90% సక్సెస్ రేట్స్ ఉన్నాయి. నాట్ ఈవెన్ ఓన్లీ నెక్ పెయిన్ అని కానీ బ్యాక్ పెయిన్ కావచ్చు, ప్రొలాప్స్డ్ కండిషన్లో ఉన్న ఎమర్జెన్సీ కూడా మనకి నాన్ సర్జికల్లీ ట్రీట్ అయిన కేసెస్ నెంబర్ ఆఫ్ ఉన్నాయి. కొంతమంది సర్జరీ చేయించుకున్న తర్వాత వచ్చి ఆల్రెడీ మళ్ళీ రిపీట్ అయింది అని వాడుతూ మళ్ళీ ప్రాబ్లం రిపీట్ కాకుండా చూసుకున్న కేసెస్ కూడా ఉన్నాయి. బట్ పర్సన్ టు పర్సన్ క్రైటీరియా వైజ్ మనకు ఏజ్ ప్రకారం కానీ వాళ్ళకున్న అదర్ మెటబాలిక్ డిజార్డర్స్ని బట్టి కానీ జాగ్రత్తలు కానీ ఫ్రమ్ డే 1 ఇట్సెల్ఫ్ మనం చెప్పడం అనేది జరుగుతుంది, ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి అండ్ వాట్ ఈజ్ ఇంపార్టెంట్ ఆఫ్ ద పేషెంట్లో మనకి ఏది ఇంపార్టెంట్, పేషెంట్ డిమాండ్. సో అన్ని విధాలుగా తీసుకొని మనకు మెడిసిన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి మ్యాక్సిమం బెనిఫిట్స్ పేషెంట్ పొందే అవకాశాలు ఉంటాయండి. రైట్, కాలర్ ఉన్నారు, శ్రీరాములు గారు. నమస్తే అండి శ్రీరాములు గారు, మాట్లాడండి డాక్టర్ గారు. డాక్టర్ గారు చెప్పండి సార్. మా మిస్సెస్ కి 45 సంవత్సరాలు అండి. ఓకే. ఈ హాస్పిటల్ కు మెడ నొప్పి లేస్తుందని హాస్పిటల్ పోతే ఈ మెడ నరాలు బోన్స్ అరిగినాయని డాక్టర్ పట్టి రాశారు. ఓకే. ఆ పట్టి వేసుకున్నాం, మెడిసిన్స్ వాడుతున్నాం. ఆ నొప్పి మళ్ళీ దగ్గర పోగా ఈ ఎన్నెముక సైడ్ ఎన్నెముక నొప్పి లేస్తున్నాను. ఓకే. లెఫ్ట్ సైడ్ మొత్తం వస్తుంది అట. మళ్ళీ తర్వాత బీపీ కూడా పెరుగుతుంది. ఓకే. అంతకుముందు బీపీ షుగర్ లేదు. ఓకే. ఇప్పుడు బీపీకి మెడిసిన్ రాశారు. 10 రోజులు మెడిసిన్స్ వాడండి చూద్దామంటే 10 రోజులు అయినా కానీ నొప్పి సివియర్గా అదే విధంగా ఉంది. సో బీపీ ఉంది, షుగర్ డిటెక్ట్ అయింది, నెక్ పెయిన్ అదే విధంగా ప్రోగ్రెస్ అవుతుంది. సో యాక్చువల్గా కాంప్లికేషన్స్ ఆఫ్ ద డయాబెటీస్లో మనం ఇది చూడొచ్చు, మనకు తొందరగా రెస్పాండ్ కూడా కాదు. సర్వైకల్ కాలర్ అనేది మనకు సపోర్ట్ మాత్రమే ఇస్తుంది, దానివల్ల డిజీజ్ అనేది తగ్గదు. సో మీరు వాడేది పెయిన్ కిల్లర్ రూపంలో మెడిసిన్స్ వాడుతున్నారు కాబట్టి ఆన్ అండ్ ఆఫ్ పెయిన్ తగ్గుతుంది, మళ్ళీ ఇట్ ఇస్ రిపీటింగ్ అగైన్. సో మీకు చేయాల్సింది ఏంటంటే మీ మిసెస్ విషయంలో డయాబెటిక్ విల్ బి అండర్ కంట్రోల్ ఫస్ట్ థింగ్. సరే షుగర్ కంట్రోల్లో ఉండుకుంటూ ఉంటే దాని వన్ ఆఫ్ ద కాంప్లికేషన్ పెరియార్థరైటిస్, లెఫ్ట్ సైడ్ రేడియేట్ అవుతుంది అంటున్నారు, స్పాండిలోసిస్ కూడా వచ్చింది కాబట్టి. సో ఇది కనుక కంట్రోల్ చేస్తూ ఉంటే మనకు అక్కడ డీజనరేషన్ కూడా నార్మల్గా రీజనరేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. స్టిఫ్నెస్ తగ్గి, పెయిన్ తగ్గి, ఫస్ట్ థింగ్ ప్రోగ్రెస్ కాకుండా తిమ్మిర్లు రావడం కానీ మంటలు రావడం కానీ కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఈవెన్ ద ఫ్రోజన్ షోల్డర్ లాంటి కేసెస్ కూడా మన దగ్గర కరెక్షన్ అనేవి ఉన్నాయండి. సో మీరు వాడే రిపోర్ట్స్తో పాటు రీసెంట్ రిపోర్ట్స్ ఆఫ్ డయాబెటిక్ రిపోర్ట్
అండ్ మెడిసిన్ హిస్టరీ ఒకసారి తీసుకొని వస్తే దాని ప్రకారం ట్రీట్మెంట్ ప్లాన్ చేయొచ్చు. రైట్. ఈ కరోనా తగ్గిన వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఎందుకంటే కొంతమంది కరోనా తగ్గిన వాళ్ళకి బ్రీతింగ్ ప్రాబ్లం మళ్ళీ వస్తుంది. వాళ్ళు ఎక్కువసేపు కూర్చోలేకపోతున్నారు, నిలవలేకపోతున్నారు. వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? యాక్చువల్గా నవడేస్ కరోనా అనేది తగ్గింది అన్న దానికంటే కూడా ఇట్ ఈస్ అవైలింగ్ అనేది ఉంటూనే జాగ్రత్తలు లేకుండా కూడా వల్ల చాలా మందికి స్ప్రెడ్ అవుతూ ఉంది. బట్ రాకుండా ప్రివెంటివ్ ఎంత ఇంపార్టెంటో వచ్చిన వాళ్ళు నాకు ఆల్రెడీ వచ్చేసింది కదా నెగ్లెక్ట్ కూడా చేయకూడదు. సో ఇద్దరికి ఇంపార్టెంటే, ఎందుకంటే ప్రివెంటివ్ ఆస్పెక్ట్గా ఏ విధంగా అయితే మనం తీసుకుంటున్నామో ఆ విధంగా ప్రోటీన్ రిచ్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం, సిట్రస్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవడం, సి విటమిన్ సప్లిమెంట్స్ ఎక్కువ తీసుకోవడం, డెఫిషియన్సీస్ కవర్ చేసుకుంటే బాడీలో హెల్తీగా మనకు ఇమ్యూనిటీ రేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఎనీ ఇమ్యూనిటీ రేజ్ కావాలంటే మనకు యాంటీబాడీస్ ప్రొడక్షన్ కావాలంటే ఎంజైమ్ ఫార్మేషన్ ఉండాలి. కంపల్సరీ వీ నీడ్ ప్రోటీన్ కావాలంటే ప్రోటీన్ రిచ్ ఫుడ్ మనం తీసుకుంటేనే ఆ ఫార్మేషన్ నార్మల్గా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో హెల్దీ డైట్ మెయింటైన్ చేయడం అనేది వెరీ మచ్ ఇంపార్టెంట్. ఈవెన్ దో రాని వాళ్ళైనా వచ్చిన వాళ్ళైనా ఎట్ ద సేమ్ టైం హ్యాబిట్స్ పరంగా కూడా క్రానిక్ స్మోకింగ్ కానీ ఆల్కహాలిజం కానీ కంప్లీట్ దే నీడ్ టు క్విట్, అది జాగ్రత్తలు పాటించాలి. ప్లస్ ఇది వింటర్ ట్రిగ్గరింగ్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఎనీ వైరల్ ఇన్ఫెక్షన్స్ తొందరగా వస్తాయి, ఫాస్ట్గా స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో లో ఇమ్యూనిటీ పీపుల్ అయితే చాలా ఇబ్బందులు గురయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ లో వైటాలిటీ పీపుల్, ఇమ్యూన్ సప్రెసివ్ పీపుల్ కనుక తీసుకుంటే డయాబెటికే కావచ్చు, సిఓపిడి క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిజార్డర్స్ వాళ్ళకు కూడా అస్థమాటిక్ టైప్ కానీ ఆయాసం కానీ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో మ్యాక్సిమం దే నీడ్ టు అవాయిడ్ కోల్డ్ థింగ్స్, వామ్ వాటర్ ఎక్కువ తీసుకుంటూ నార్మల్గా మోడరేట్ ఎక్సర్సైజ్ కంపల్సరీ దే నీడ్ టు, చలిగా ఉంది అని కాకుండా ఎనీ వే ఆఫ్ ఎక్సర్సైజ్ అనేది తీసుకుంటే బాడీలో హీట్ జనరేషన్ మెటబాలిజం అనేది కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ప్రోటీన్ రిచ్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం, హెల్తీ డైటరీ హ్యాబిట్స్ కనుక మెయింటైన్ చేస్తే మ్యాక్సిమం రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎంజైమాటిక్ ప్రొడక్షన్ బాడీలో మెయింటైన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం మన బ్రాంచెస్లో కూడా చాలా మందికి ఇమ్యూన్ కిట్స్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. సో యాజ్ ఎ ప్రివెంటివ్ ఆస్పెక్ట్స్ అండ్ డయాబెటిక్ కంట్రోల్ అయిన వాళ్ళకి అండ్ దే ఆర్ మోర్ ప్రోన్ టు గెట్ కాబట్టి అలాంటి కండిషన్లో వాళ్ళకు కూడా సిఓపిడి లాంటి కేసెస్ కానీ, రెస్పిరేటరీ ఇన్వాల్వ్మెంట్ కానీ, అస్తమా లాంటి కేసెస్ కానీ, లేకపోతే అన్కంట్రోల్ డయాబెటీస్ లాంటి కేసెస్ అండ్ థైరాయిడ్ అలర్జిక్ టెండెన్సీ ఉన్న వాళ్ళకి కానీ దే ఆర్ మోర్ ఛాలెంజింగ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ సిస్టమ్. అండ్ కొన్ని రకాల ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్, ఆర్ఏ లాంటి కేసెస్, ఎస్ఏ లాంటి కేసెస్ కూడా దే ఆర్ మోర్ ప్రోన్ టు గెట్ ఇమ్యూనో వాళ్ళ సెన్సిటివిటీ ఎక్కువ ఉంటారు కాబట్టి కంపేర్ టు అదర్ పీపుల్ వాళ్ళకి ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఆ విధంగా ప్రివెంటివ్ ఆస్పెక్ట్ పరంగా కూడా ఇస్తున్నాం. సో ఈచ్ అండ్ ఎవ్రీ బ్రాంచ్లో యూ కెన్ కమ్ అండ్ కలెక్ట్ ద మెడికేషన్ అండి. రైట్. థ్యాంక్ యూ డాక్టర్. మెడ నొప్పి, వెన్ను నొప్పితో బాధపడే వాళ్ళు అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మీ హోమియో కేర్లో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుందో తెలియజేసినందుకు. ఇది వాళ్ళ హలో డాక్టర్. నమస్తే.